రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిచ్చి కుక్క రెచ్చిపోయింది. ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాలస్వామి జాతరలో 21 మందిపై దాడి చేసింది. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా అందరి కండలు పీకేసింది. జాతరలో స్వైర విహారం చేస్తూ రక్తం కళ్లజూసింది. కుక్క దాడిలో గాయపడ్డ వారంతా సిరిసిల్ల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే కుక్కల దాడులు పెరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కుక్కల బారి నుండి కాపాడాలని వేడుకుంటున్నారు. జాతరకు వచ్చి ఇట్లా తిరగకొద్ది ఇంకా అందరినీ కలుస్తుంది. మమ్మల్ని కూడా కలిసేసింది. ఇప్పటికీ 42 మందిని కలిసింది. అయినా ఏం చేస్తలేదు దాన్ని. ఎల్లారెడ్డి వెళ్ళకపోతే సివిల్ ఇచ్చారు, కానీ సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సివిల్ ఇస్తాను హాఫ్ అన్ అవర్ అయ్యి ఇంకా వస్తలేదు. కార్తీక పౌర్ణమి సందర్భంగా జాతరకు వచ్చినప్పుడు ఒక కుక్క అందరినీ లైన్ బట్టి ఒకరి తర్వాత ఒకరిని కరుస్తుంది అన్నమాట. కరుస్తుంటే మేము ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని సిరిసిల్లకు వచ్చింది. అందుకోసం కుక్క కరిచిందని ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత రిపోర్ట్లు రాసుకున్నారు, కొంచెం వెయిట్ చేయండి, ఇంజక్షన్లు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంజక్షన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. తీసుకొస్తామని చెప్తున్నారు, కొంచెం టైం పడుతుంది, తీసుకొస్తామని చెప్పారు. కానీ హాస్పిటల్ ఎక్కడ ఉంది అని చెప్తున్నారు. తీసుకొస్తామని చెప్పి ఎక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము వచ్చి హాఫ్ అన్ అవర్ దాటిపోయింది.